PH94 న్యూస్ కి స్వాగతం. మన ఎమ్మెల్యే గారు వేణి మనోరెడ్డి గారితో కలవడం జరిగింది. తెలంగాణ ఐక్యవేదిక సమితి నుంచి మనం ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అందరికీ డబుల్ బెడ్రూమ్ కానీ 250 గజాలు స్థలం కానీ లేకపోతే పెన్షన్ కానీ ఏదైనా ఒకటి ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సానుకూలంగా ఎమ్మెల్యే గారు స్పందించినారు. నేను కూడా సీఎం తోటి మాట్లాడి న్యాయం జరిగే వరకు నేను కూడా పోరాడతాను మీ తరపు నుంచి, అయినంత వరకు ఇప్పిస్తానని కూడా సార్ చెప్పడం జరిగింది. ఆయన మాట మీద నమ్మకం ఉంది మాకు. కాబట్టి ఎమ్మెల్యే గారు ఏదో ఒకటి మనకు సాయం చేస్తారని చాలా నమ్మకం ఉంది మనకు. అందుకొరకే ఈరోజు ఉదయం నుంచి సార్ కొరకు వెయిటింగ్ ఉంటుంది. సార్ మన కొరకు టైం తీసుకున్నారు. ఈరోజు సానుకూలంగా స్పందించడం జరిగింది. జై తెలంగాణ. ఈరోజు ఎంతో సంతోషమైన విషయం. ఎందుకంటే గత 10 సంవత్సరాల పాలనలో తాండ్రు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఉద్యమకారులకు సరైన న్యాయం జరగలేదని మా గౌరవ ఎమ్మెల్యే గారి ముందు ఆవేదనతో మేము చెప్పడం జరిగింది. అందులో భాగంగా మాకు తాండ్రు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఉద్యమకారులు రాత్రి పగలు అనకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న మా ఉద్యమకారులు సహకారులు అందరూ ఎంతో కష్టపడ్డారు. ఈ కష్టానికి ఫలితంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు మనోహరెడ్డి అన్న గారు అందరికీ ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళకి తగిన స్థానానికి ఉద్యోగం కానీ నామినేట్ పోస్టు కానీ ఉద్యోగం మరియు వాళ్ళకు సంక్షేమంలో లబ్ధి కానీ తప్పకుండా చేస్తానని మా గౌరవ ఎమ్మెల్యే గారు మాకు అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. మేము అందుకే మా తాండ్రు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఉద్యమకారుల తరఫు నుండి మా గౌరవ ఎమ్మెల్యే మనోహరెడ్డి అన్న గారికి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు గౌరవనీయులు తాండూరు ఎమ్మెల్యే బి మనోహరెడ్డి గారిని కలవడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులు తాండూరు నియోజకవర్గం అందరూ కలిసి మరి ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇప్పుడే కాదు, ఎమ్మెల్యే గారు ఎప్పుడు కలిసినా కూడా ఉద్యమకారుల గురించి ఆయన ఖచ్చితంగా చేస్తానే అనడం జరుగుతుంది. ఖచ్చితంగా మనం ఎమ్మెల్యే గారిని మనం వెంబడించి అంటే ఖచ్చితంగా చేయాలంటే ఖచ్చితంగా చేస్తాడు ఎమ్మెల్యే. మనం అడగాలి ఎమ్మెల్యేకి. ఎందుకంటే ఆయన ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబట్టి ఆయన చాలా పనులు ఉంటాయి. ఆయన మన సమస్యల పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా మనం ఎమ్మెల్యేను ప్రతి నెలకోసారో 2 నెలలకోసారి వచ్చి కలవాలి. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే అర్హులు ఉన్నటువంటి ఎవరైనా సరే డబుల్ బెడ్రూమ్లు కానీ ఇండ్లు కానీ ఇంకా ఏ సంక్షేమ పథకాలైనా సరే ఎవరైతే అర్హత ఉంటారో ఖచ్చితంగా ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా మిత్రుడు కేశవ్ కూడా ఉద్యోగం కోల్పోయిండు. దాని గురించి కూడా చెప్పడం జరిగింది. దాని గురించి కూడా ఆయన సానుకూలంగా స్పందించిండు. వీళ్ళే కాదు ఇంకెవరైనా సరే జాబ్ చేస్తామంటే చదువుకున్న వాళ్ళు ఉంటే ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా వాళ్ళకు అవుట్సోర్సింగ్లో ఎక్కడో పెట్టే విధంగా ఆయన ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మన అందరం కూడా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. జై